Hello. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. చూడు ఇక్కడ ఉన్నావు రెడీ అక్క ఇక్కడ చూడు హ్యాపీ బర్త్డే చూస్తున్నాడు వాడు కదా. దీంట్లో చూడు ఇట్లా చూస్తా ఉంది దీని పైన నుండి. వీడు గండు మీ చూస్తున్నాడు. కళ్ళు పక్కన పెట్టి లక్ష్మీ మోహన్ వాడు బలెటోడు మోహన్ వాడు సతాయిస్తాడు. అసలు వాడు మంచోడు కాదు. వాడు వీళ్ళకి చాలా నిజంగా మంచిది మోహన్. అసలు ఏంటో అండి ఈ పిల్లలతో, ఇంతమంది పిల్లలతో వీడు మంచోడు కాదు, వీళ్ళు సతాయిచ్చారు అని చెప్పుకోవడమే సరిపోతుంది నాకైతే. సో మా ఫిజ్ గారికి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. ఆ రోజు వాడి బర్త్డే రోజు మార్నింగ్ నుండి బాగుంది, కాకపోతే కొంచెం సతాయిస్తూ ఉన్నాడు, ఏడిపిస్తున్నాడు. బట్ ఫీవర్ అనేసి అలా ఏమీ లేదు, బాగుండింది. సో ఇందాక చూపించిన క్లిప్ పైన అనమాట. కిందకు వచ్చేసాము, టీ పెట్టాను. అంకమ్మ ఆంటీ చూసారా, ఫిజ్ గాడి బర్త్డే కాబట్టి మార్నింగ్ వచ్చేసారు. నార్మల్ టైంలో ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ జరుగుతున్నా, ఫెస్టివల్స్ ఉన్నా, ఇలా పార్టీస్ ఉన్నా అందరూ వచ్చేస్తారు. ఎంత కలగా ఉంటుందో తెలుసా. మెయిన్గా అంకుల్ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ, మున్రాజ్ ఆంటీ అనేసి, అంకమ్మ ఆంటీ అనేసి వీళ్ళందరూ వస్తే చాలా బాగుంటుంది అసలు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా వస్తారు. ఇంకా అబ్బు, హారికాను, సాగర్ అంటే వీళ్ళందరూ ఆంటీ సైడ్ వాళ్ళు కదా. సో వాళ్ళు ఆల్వేస్ ఉంటారు కాబట్టి అంత డిఫరెన్స్ అనిపించదు. బట్ ఇలా ఆంటీ వాళ్ళు వస్తారు కదా, అంకుల్ సైడ్ వాళ్ళు, అప్పుడు కొంచెం డిఫరెంట్, చాలా బాగుంటుంది అసలు. చాలా ఏమంటారు, సందడిగా ఉంటుంది. నన్ను చూసారా ఎలా ఉన్నానో, అందరితో ఉంటున్నాను, వీళ్ళ బర్త్డేస్ చేయాలి, నేను హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది అనుకొని చేస్తున్నాను. ఎక్కడో కొంచెం మా డాడీ గుర్తుకొస్తూ ఉన్నారనమాట అక్కడక్కడ. దెన్ ఇక్కడ చూసారా మా ఫిజ్ గార్డ్ ఫోటోషూట్ జరుగుతూ ఉంది. ఫిజ్ గార్డ్ ఫస్ట్ రెడీ అయిపోయాడు, అందరికంటే కొత్త డ్రెస్ వేసుకొని ఉన్నాడు. ఫిజ్ నాన్న, హలో ఫిజు. మా ఫిజ్ గార్డ్ ఎంత లక్కీ ఫెలో చూసారా, ఇద్దరు అక్కలు కలిసి వాడికి షూ వేస్తున్నారు. ఇంకా బ్లూ డ్రెస్ పాప ఎవరు ఆశ, టింకు అంటే ఎవరని చాలా మంది అడిగారు. టింకు అంటే మోహన వాళ్ళ అక్క సుభద్ర ఉంది, వాళ్ళ కూతురు అనమాట ఈ అమ్మాయి. ఆంటీ ఏ మిల్కీ, ఏం చేస్తున్నావు అవ్వ దగ్గర? హలో ఇట్రా, ఓకే హెల్ప్ చేస్తున్నావా? దాదా వచ్చి. ఈ మిల్కీ ఫిజ్ గాడి ఏజ్ పిల్లలతో చాలా కష్టం, ఒక్క దగ్గర ఉండరు. ఇంకా ఇక్కడ ఇంత సీరియస్గా సడన్గా ఏం రాసేస్తున్నాను అంటే ప్రొవిజన్స్, ఏమేమి కావాలి ఆ రోజుకి అనేసి అని రాసుకుంటున్నాము. ఓన్లీ పొటాటో పన్నీర్, పొటాటో వేస్తేనే టేస్ట్. మేఘనా బిర్యానీ చేస్తాం కదా గుడ్డు, ఓన్లీ పొటాటో వేస్తారు, ఇంకేం లేదు దాంట్లో. ఎన్ని కేజీలు మనం 3 కేజీలే కదా, 5 కేజీలు 10 కేజీలు ఇది 3 కేజీలు రాదు. సరే 3 కేజీలు అంటే పొటాటో ఒక 2 కేజీస్ రాయి, 5 కేజీలు రాసిన బియ్యం 2 కేజీలు ఎక్కడ 5 కేజీలు రాసిన 3 కేజీస్ రాయి పొటాటో గుడ్డు, పన్నీర్ 5 ప్యాకెట్ అంటే 1 కేజీ పన్నీర్, 3 కేజీస్ కదా రైస్, 1 కేజీ రైస్. బిర్యానీ మసాలా ఎక్కడ చేస్తారు మసాలా సాయంత్రం 5 ప్యాకెట్స్ 1 కేజీ రాయి, 1 కేజీ రైస్. అదంతా ఒక లిస్ట్ రాసేసి పంపించేశాను. సుదర్శన్ కుమార్ వెళ్ళున్నారు. ఇంకా ఇక్కడేమంటే మా లక్ష్మి కష్టాలు పాపం, ఇద్దరు ఒకేసారి నిద్ర వస్తుంది, వీళ్ళిద్దరికి ఒకేసారి ఆకలిస్తుంది. సో బిట్టుని పడుకోబెడతా ఉంది పాపం లక్ష్మి. ఇంకా నేనేమంటే మిల్కీని పడుకోబెడుతున్నాను. అలా పడుకోబెట్టేసి బయటకు వచ్చేసరికి మా సుదర్శన్ కుమార్ అన్ని తీసుకొచ్చేసారు. అదే ఆంటీ బిర్యానీకి వెనిగర్ అనుకుంటా, వెనిగరే బిర్యానీ చేసి పైన చల్లుతారంటే అట్లా. ఆంటీకి ఇడ్లీ కావాలనేసి దీంట్లో పనం దీంట్లో తెప్పించేసుకున్నారు. మళ్ళీ అడుగుతూ తయారు కదా వాళ్ళు.
సో బిర్యానీకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొచ్చేసారు. యాక్చువల్లీ ఏమంటే సడన్గా అనుకొని చేసుకుంటున్నాము. అసలు బిర్యానీ చేస్తాము, జస్ట్ మా రిలేటివ్స్కైనా పిలుచుకుంటాము అని అస్సలు అనుకోలేదు. అంటే ఆ రోజు మార్నింగ్ మా ఫిజ్ గారి సిచ్యువేషన్ ఎలా ఉంది, వాడు బాగున్నాడా లేదా దాన్ని బట్టి ఇంకా బర్త్డే చేసుకుందాం అనుకున్నాం. వాడు పర్వాలేదు బాగానే ఉన్నాడు అనిపించింది. ఇంకా ఫస్ట్ బర్త్డే కదా చేయాలి, వాడికి గుర్తుగా ఉంటుంది కదా, అందుకనేసి చేస్తున్నాము. మెయిన్గా ఇది నాది సుదర్శన్ డెసిషన్, చేయాలి అనుకున్నాము, చేస్తున్నాము. సో 10 kgs రైస్ వచ్చి ఆల్రెడీ సోక్ చేసి పెట్టేశారు కదా, అది చికెన్ బిర్యానీకి. ఇంకా 3 kgs రైస్ వచ్చి పన్నీర్ బిర్యానీకి. హలో ఫిజు, ఒరే హ్యాపీ అక్కని కొట్టామంటే నా సబ్స్క్రైబర్స్ అందరికి కోపం వస్తుందిరా, నేను తీసుకెళ్ళి పే చేస్తాను దేంట్లో. మా ఫిజ్ గారు చూసారా రోజు రోజుకి ఎంత నాటి అయిపోతున్నాడు. అసలు పాపం కదా, బాగా చూసుకుందాం, చిన్నపిల్లాడు కదా అనుకుంటా అంటే అందరినీ కొట్టేస్తున్నాడు, జుట్టు పీకేస్తున్నాడు, మిల్కీ వస్తే మిల్కీని కొట్టేస్తున్నాడు, మా యాప్ అని కొట్టేస్తున్నాడు చిన్నపిల్లోడిని. ఓ మై గాడ్, వీడిని చాలా జాగ్రత్తగా పెంచాలి అనిపించింది. అంతే కదా, సెకండ్ పుడతారు, వాళ్ళని కొంచెం ముద్దుగా చూసుకుంటాము, ఇట్లా అల్లరైపోతారు. నాకు ఎక్స్పీరియన్స్ అనమాట, మా హ్యాపీ ఉంది కదా, సో పెద్ద అయినాక వాళ్ళే ఇంకా బాగవుతారు అనేసి మీరే చెప్తా ఉంటారు కామెంట్స్లో. సో వదిలేద్దాం. ఇంకా ఇలా బయటకు వచ్చేసరికి మా సుదర్శన్ రంగంలోకి దిగేశాడు. ఏమంటే బిర్యానీ రెడీ చేసేసుకున్నాడు. బిర్యానీ మసాలాలు అవన్నీ చేసుకోవాలి కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇంకా వీటితో పాటు అలాగే వస్తూ ఇలా వాటర్ క్యాన్స్ కూడా తెచ్చారు కొత్తవి. ఇంకా వాటిని వాష్ చేసి పెట్టుకోవాలి. అంటే మాకు ఇంట్లో ఉండే క్యాన్స్ సరిపోవడం లేదు, ఎక్స్ట్రా తెచ్చుకున్నాము. ఇంకా ఈ చికెన్ ఏమంటే 10 kgs చికెన్, ఇది ఇలా బాగా వాష్ చేసుకుంటున్నారు. మళ్ళీ మనం మ్యారినేట్ చేసుకోవాలి కదా. ఇంకా ఇక్కడ పిల్లల్ని చూస్తున్నారా, అక్కడ ఉన్నారు అబు హారిక వాళ్ళ ఏజ్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో తెలియదు కదా మీకు, వాళ్ళ గురించి చెప్తాను. యాక్చువల్లీ అనుకోకుండా బర్త్డే పార్టీ చేస్తున్నాము. ఇంకా బర్త్డేకి ఫస్ట్ బర్త్డే కాబట్టి కొంచెం డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. కాకపోతే మాకు అసలు అనుకోలేదు చేస్తామనేసి. ఇంకా షాపింగ్ చేయాలి, బెలూన్స్ అవన్నీ కొనుక్కోరావాలి, డెకరేట్ చేయాలంటే టైం అంతా అయిపోతుంది, ఇంకా టైం సరిపోదు మాకు మెయిన్గా. అందుకని వీళ్ళని హైర్ చేసుకున్నాము. వాళ్ళలో పల్లవి అనేసి నా సబ్స్క్రైబర్ ఉన్నారు. సో ఆ అమ్మాయి ఏమంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తుంది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు, అక్క ఇలా మేము డెకరేట్ చేస్తాము పార్టీస్కి, అకేషన్ని బట్టి డెకరేషన్స్ అన్నీ చేస్తాం అక్క అని చెప్పి నాకు మెసేజ్ చేస్తుంది. ఇంకొకటి ఏమంటే వాళ్ళది తిరుపతి అంట. సో నేను అనుకున్నాను ఒకవేళ మేము హైదరాబాద్ నుండి తిరుపతికి వీళ్ళ బర్త్డే పార్టీస్కి బర్త్డేస్ చేయడానికి వెళ్తే ఫిజ్ గార్డ్ బర్త్డేకి వీళ్ళని పిలవాలి అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చేసరికి మా ఫిజ్ గార్డ్ ఫీవర్తో ఉన్నాడు, ఇంకా చేస్తామో చేయమో అట్లా డైలమాలో ఉండేసరికి నేను వీళ్ళని ఏం మాట్లాడలేదు. ఇంకా ఆ రోజు ఫిజ్ గార్డ్ బర్త్డే రోజు ఇంకా బాగా అయిపోయింది కదా వాడికి, ఇంకా డెకరేషన్ చేద్దాం బాబా అనేసి సుదర్శన్ అడిగాను. యాక్చువల్లీ సునీలే వచ్చాడు. సునీల్ వచ్చి ఇలా డెకరేషన్కి ఇలా పిలిపిద్దామా వీళ్ళని అనేసి వేరే వాళ్ళ గురించి వచ్చి చెప్పాడనమాట. అప్పుడు నాకు వీళ్ళు గుర్తుకొచ్చి నేను చెప్పాను సుదర్శన్తో, బాబా నా సబ్స్క్రైబర్ పల్లవి అనేసి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుంటుంది, వాళ్ళని పిలుద్దాం బాబా అనేసి అన్నాను. సరే బుజ్జు అన్నాడు. ఇంకా సో పల్లవి వాళ్ళని పిలిచాము. ఇంకా తనేమంటే నాకు కొన్ని డెకరేషన్స్ పిక్స్ పెట్టిందనమాట, ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి అక్క అనేసి. నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఆ డెకరేషన్ కాస్ట్ వచ్చి 1850 రూపీస్, 1850 అయింది. ఇంకా కేక్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు పంపిస్తారు మనకి పిక్స్. అలా కాదు మనకి ఇష్టమైన డెకరేషన్ అయినా మనకి ఇష్టమైన కేక్స్ అయినా గూగుల్లో సెర్చ్ చేసి కావాలంటే అలా కూడా వాళ్ళకి ఇస్తే సేమ్ అలాగే చేస్తారు. సో కేక్ నేను యాక్చువల్లీ గూగుల్లో సెర్చ్ చేశాను, నాకు నచ్చిన కేక్ ఒకటి వాళ్ళకి చెప్పాను. యాక్చువల్లీ మేము ట్రై చేసాం బయట, ఆ రోజు కుదరదు అన్నారు. ఇంకా తనకే చెప్పాను పల్లవి కుదురుతుందేమో అనేసి. సో వాళ్ళు ఓకే అన్నారనమాట. సో కేక్ వాటితో పాటు కాంప్లిమెంటరీ ఉంటాయి కదా క్యాండిల్స్ అనేసి, అవన్నీ కూడా వాళ్ళే తెచ్చారు. చూస్తూ ఉండండి, చూపిస్తాను మీకు. ఇంకా బయట మేమంతా అంత బిజీగా ఉన్నాం, లోపల ఇంకా పిల్లలు ఇంకా వీళ్ళు అల్లరి చేయకుండా మధ్యలో ఉండాలి కదా, అలాంటప్పుడు టీవీ పెట్టేసేయాలి. ఇంకా అన్నం తినిపిస్తూ ఉంది మా మిల్కీకి లక్ష్మి. తర్వాత ఇంకా స్టవ్ రెడీ అయిపోతూ ఉంది. సో అన్నీ మ్యారినేట్ చేసి పెట్టేసాము, రైస్ సోక్ చేసి పెట్టేశారు సుదర్శన్. ఇంకా వంట చేయడమే. మోటార్ ఉంది కదా అక్కడ, భోగిలాగుందంట. అల్లం పేస్ట్, ఎరగడ్డ పేస్ట్, టమాటో ఏం రూపలేదా? ఇదేమో నువ్వేదో అన్నావు కదా ఇప్పుడు.
మీరు ఒప్పుకోండి అంటే అవసరం మోహనా దానికి ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు మా ఆంటీకి మా కుమార్కి ఏదో ఒకటి అవుతుందన్నమాట. ఏదో చెప్పాడంట ఆంటీతో, ఆంటీ అలిగి వెళ్ళిపోయి నీట్గా రెడీ అయిపోయారు. నేనేం చేయను పోనరా అనేసి నీట్గా రెడీ అయిపోయాడు. ఇప్పుడేమో మసాలాలన్నీ అమ్మ రుబ్బలేదే, రుబ్బుతుందనిందే అనేసి అడుగుతున్నాడు. మా ఆంటీ ఆల్వేస్ కిచెన్లో ఉంటారు, మమ్మల్ని రానివ్వరు, ఆల్వేస్ ఇడ్లీ చేస్తుంటారు అని చెప్తా ఉంటాను. కానీ మా ఆంటీ ఒక్కసారి కిచెన్ వదిలేసి అట్లా వెళ్ళారంటే ఓ మై గాడ్ ఎంత కష్టమో తెలుసా అసలు. ఇంకేం చేస్తాం, సచ్చినట్టు మేమే రుబ్బుకున్నాం. ఆనియన్ పేస్ట్, ఇంకా టొమాటో ప్యూరీ, జింజర్ గార్లిక్ పేస్ట్, సో ఇవన్నీ ఇంకా మేమే రుబ్బుకున్నాము. మోహన కొంచెము నేను కొంచెం హెల్ప్ చేసుకున్నాము. సో వన్ సైడ్ కుకింగ్ జరుగుతూ ఉంది, వన్ సైడ్ వచ్చి డెకరేషన్కి, వన్ సైడ్ వచ్చి లైటింగ్ వాళ్ళు వచ్చి లైట్స్ పెట్టేస్తున్నారు. అబ్బబ్బబ్బా ఇంత హడావొడ్డి ఉంటే చాలు, ఎట్లాగైనా బాగా జరిగిపోతుంది ఫంక్షన్ ఆ రోజు అనుకున్నట్టు అనిపించేస్తుంది, ఒక హోప్ వచ్చేస్తుంది అనమాట. ఫిజ్గాడ్ బర్త్డే రోజు అలా ఉంది కదా, టెడ్డీ ఫస్ట్ బర్త్డే కూడా అలానే ఫీవర్ అనమాట, చాలా ఏడిపించింది అసలు. నువ్వు కూడా ఎద్దురా ఫిజ్గాడ్ బర్త్డేకి బిర్యానీలో. వెయ్యరా డెడ్డా చాలండి. టింకు టింకు చూడు ఎంత మంచిగా టెడ్డీ అక్క ఎక్కడని చూసుకుంటా ఉంది పాపం. అబ్బా చినుకులు పడుతున్నాయి అంటే మీరు రెడీ అయిపోయారు అప్పుడే. ఆంటీ చూసారా బాగా రెడీ అయిపోయారు కదా. ఇంకొక మెయిన్ రీజన్ ఆంటీ రెడీ అయిపోవడానికి చెప్పేదా, ఊర్లోకి వెళ్ళాలి, ఊర్లో అందరినీ పిలిచేసి వచ్చేసేయాలి అనేసి వెళ్తున్నారు. ఆంటీకి మళ్ళీ సుదర్శన్ పిలిచి చెప్పాడు, మా ఈ టైంలో అందరినీ పిలుచుకోకూడదు, అప్పుడప్పుడు కొద్దిగా పిలుచుకుంటే చాలు, సో అందరినీ పిలిచేసి రాకమ్మా అని చెప్పాడు అదే పనిగా. ఇంకా మళ్ళీ సీరియస్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. మనం ఎంత చెప్పినా పెద్దవాళ్ళు వినరు కదా, సో అలా అన్నమాట మా ఆంటీ కూడా. ఇంతకు మేము ఏమేమి వెరైటీస్ చేస్తున్నాము ఫిజ్గాడ్ బర్త్డేకి చెప్పలేదు కదా. చికెన్ దమ్ బిర్యానీ, దాని తర్వాత పన్నీర్ దమ్ బిర్యానీ, నెక్స్ట్ వచ్చి వడలు, చికెన్ పకోడీ, రైతా, ఇంకా దానికి షేర్వా అన్నమాట. సో ఇన్ని ఐటమ్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆల్వేస్ నాన్ వెజ్జే చేస్తూ ఉంటాం కదా ఇలాంటి పార్టీస్ ఫంక్షన్స్ ఏది వచ్చినా కానీ, బట్ ఈసారి వెజ్ కూడా చేస్తున్నాము. ఎందుకంటే తిరువల్ శనివారాలు కదా, వాటి కోసం అన్నమాట. చాలామంది నాన్ వెజ్ తినరు, అందుకే వాళ్ళ కోసం ఇంకా పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. ఇంకా ఈ వడపిండి చూసారా ఆంటీ రుబ్బేసి వెళ్ళారంట, కుమార్ తిట్టుకుంటున్నాడు, పల్చగా రుబ్బేశారంట. ఇలాంటివి అనమాట, సిల్లిగా గొడవలు వేసుకుంటూ ఉంటారు. ఇంకా లోపలికి వచ్చేసరికి లక్ష్మి ఇల్లు చిమ్ముతా ఉంది, బిట్టు గారిని హ్యాపీని వార్నింగ్ ఇస్తూ ఉంది, రే ఇప్పుడే సర్దాన్రా మళ్ళీ పాడు చేశారంటే బాగుండదు అనేసి అంటా ఉంది. అబ్బబ్బబ్బా ఇది 5th టైమో 6th టైమో ఇల్లు అలా చిమ్మడము. ఎన్నిసార్లు చిమ్మండి, ఎన్నిసార్లు నీట్గా పెట్టండి, పాడైపోతూనే ఉంటుంది. ఇంకా మా ఫిజ్గాడ్ చూసారా, మేము అందరం అంత కష్టపడతా ఉంటే హ్యాపీగా పడుకుంటున్నాడు. వాడు ఎంత పడుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఈవినింగ్ ఏడిపించకుండా ఉంటాడు, అందుకే పడుకోబెట్టేయమని చెప్పాను. సో బాగా పడుకుంటున్నాడు. ఇంకా బయటికి లోపలికి తిరిగి నాకు కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. అది కాక దాని ముందు రోజే హ్యాపీ బర్త్డే కదా, ఆ రోజు చాలా టైర్డ్ అయిపోయాను. సో అప్పుడప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా, ఇంకా తిరగలేక వచ్చి కూర్చునేసాను సోఫాలో. మా బిట్టుగాడు హ్యాపీ ఇద్దరు కలిసి టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేశాను కూర్చొని. నేను హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా, టయర్డ్గా ఉన్నా, అసలు ఓపిక లేదు అనుకున్నా కానీ నా చేతిలో మాత్రం కెమెరా ఉంటుంది, అది షూట్ చేసుకుంటా ఉంటుంది, అది మీ అందరితో షేర్ చేసుకుంటా ఉంటాను. హ్యాపీని వీడియో తీస్తుంటే ఈ మధ్య అది మిర్రర్ లాగా ఫీల్ అయిపోతూ ఉంది, ఫేస్ చూసుకుంటా ఉంది ఎలా ఉంది ఏంటి అనుకొని. ఇంకా వీళ్ళిద్దరి గురించి మీకు చాలాసార్లు చెప్పున్నాను. సుదర్శన్ కుమార్ వంట చేస్తున్నారంటే ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ చేస్తారు, మధ్యలో రామకృష్ణ అని పెట్టుకుంటారు. సో అయినా ఇద్దరు కలిసి చేసుకుంటారు. ఏం చేస్తున్నాడు బర్త్డేనా ఇది? మా ఫిజ్గాడ్ లేచేశాడు, సడన్గా ఇలా బయటకు తీసుకొచ్చాను. ఇవన్నీ చూసి వాడు షాక్ అయ్యాడో హ్యాపీగా ఉన్నాడో ఏం తెలియదు వాడి ఫీలింగ్ నాకు. మోనమ్మ కనబడుతుంది, నువ్వు టీ తీసుకోమ్మా, ఒకరోజు దగ్గరికి రా, ఒకరుగా దగ్గరికి రామ్మా, చాలా రైట్ మా. నువ్వు చేసినావు కదా,
మా రామకృష్ణకి చెప్పాను, మేము టీ తాగుతూ ఉంటాం రామకృష్ణ వీడియో తీ అనేసి. మమ్మల్ని తీయకుండా సుదర్శన్ని కుమార్ని తీసుకుంటా ఉన్నాడు. మీరు దూరంగా అన్నారు మా లక్ష్మమ్మ, చాలా దూరంగా ఉంది గ్యాప్. అదే చాలు నన్ను కవర్ చేయాలి రామకృష్ణ. ఫస్ట్ మమ్మల్ని ముగ్గురు కవర్ చేయాలి. కనిపిస్తున్నా రామకృష్ణ. యాడ మోహనమ్మ కనపరాలా. ఆంటీ రామకృష్ణ వైట్ బెలూన్ వడపిండి వడపోపు కూర్చొని తప్పక అయితే వడపోపు పోసేస్తావు. ఇవన్నీ ఊరు ఈ వడ గొడవ ఏందబ్బా అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ ఆంటీ ఫస్ట్ అది ఆ రోజు ఫెస్టివల్ అయినా కానివ్వండి, బర్త్డే అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి వడకి నానబెట్టేస్తారు. అది వడలేసేటప్పుడు వీళ్ళకి ఆ కష్టం కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ వడలకి ఎందుకు వేసేస్తావమ్మా, ఈసారి వడలకి వేయద్దు, ఇదే లాస్ట్ నీకు చెప్తున్నాము, వడలకి ఇంకా ఎప్పుడు వేయద్దు అని చెప్తున్నారు. ఇంకా అలా టీ తాగేసాం. ఇంకా ఇంట్లోకి వచ్చేసాం. 1 by 1 ఒక్కరి తర్వాత ఒక్కరికి రెడీ చేసి ఇలా పంపిస్తున్నాను. అందరు వెళ్ళి బయట ఉన్నారు ఆడుకుంటూ. ఇంకా టింకు ఒక్కటే మిగిలింది, లాస్ట్లో రెడీ చేస్తున్నాను. పిల్లని రెడీ చేయడం చాలా కష్టమైపోతుంది ఈ మధ్య. ఏమంటే వాళ్ళకి ఆ డ్రెస్ నచ్చడం లేదు, నచ్చితేమో సెట్ అవ్వట్లేదు, టైట్ అవుతున్నాయి. ఈ లాక్డౌన్ ఒక్కొక్కరు ఇంత లావ్ అయిపోతున్నారు, పట్టడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రూబీకి అయితే ఇది 3rd డ్రెస్ అనమాట పట్టించాము. చాలా కష్టమైపోయింది. ఇంకా యాపీకి అయితే రూబీ డ్రెస్ సరిపోయింది. ఏంటో ఈ లాక్డౌన్లో యాపీ రెడ్డి సన్నగైపోయారు. సో ఫైనలీ డెకరేషన్ రెడీ అయిపోయింది. ఇలా వచ్చింది. వీళ్ళు యాక్చువల్లీ MBA స్టూడెంట్స్. సో ఈ బిజినెస్ కూడా చేస్తున్నారు. నాకు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనిపించింది. చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా. సో వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఇలా కావాలి అన్నప్పుడు వాళ్ళని హైర్ చేసుకోవచ్చు. పల్లవి అండ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వాళ్ళని పార్టీకి ఉండమని చెప్పాము, డిన్నర్ చేసి వెళ్ళమని చెప్పాము, కానీ వాళ్ళు లేదక్క వెళ్ళాలి అని చెప్పారు. చాలా దూరం నుండి వచ్చారంట. సో లేరు, వెళ్ళిపోయారు వాళ్ళు. సో డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది, కుకింగ్ కూడా అయిపోయింది. ఇంకా సుదర్శన్ వాళ్ళు ఫ్రెష్ అయిపోతున్నారు. ఇంకా ఇంట్లోకి వచ్చేసరి కిచెన్ కొంచెం మెస్సీగా ఉన్నింది. సో అది కొంచెం నీట్గా చేసామంటే నేను కూడా రెడీ అయిపోవచ్చు. బయట కుకింగ్ చేసిన ఇంట్లోనే కదా మిక్సీ పెట్టుకొని ఆ మసాలాలన్నీ గ్రైండ్ చేసుకున్నాము. ఇంట్లో అన్ని గిన్నెలు తీసుకెళ్ళి బయట పెట్టాము, మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి లోపల పెట్టాము. సో అవన్నీ ఇంకా పడతాయి కదా, ఇంకా ఆ వెజల్సే అనమాట. గబగబా క్లీన్ చేసి ఇంకా రెడీ అయిపోవాలి. ఇంకా ఆంటీ ఏమంటే ఫిజ్ గాడి బర్త్డే అనేసి బెల్లం పాయసం చేశారు. ఫస్ట్ టైం బెల్లం పాయసం చేయడం, నేను ఎప్పుడు చూడలేదు ఆంటీ చేయడం. సో చాలా ఎమ్మీగా ఉండింది. ఏ ఉజ్వల్ మర్చిపోయావా? ఖుషి గుండు పాసులు రా మీరందరూ. సారీ ఆంటీ, అన్నం తింటా. ఉజ్వల్ మమ్మీ రాలా? మమ్మీ ఏమి వస్తుందా? సో చూస్తున్నారా, ఇంటికి కళ వచ్చేసింది, అందరూ వచ్చేసారు. ఎంత హ్యాపీగా ఉందో కదా. ఇలా అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంత వర్క్ అయినా చేసేయాలనిపిస్తుంది, ఎన్ని కష్టాలైనా గుర్తుకు రావు. సో బాగుంటుంది. ఇంకా మా ఫిజ్ గాడి బర్త్డే కేక్, నేను సెలెక్ట్ చేసిన కేక్ బాస్ బేబీ కేక్. బట్ ఇది నేను ఇమేజ్లో చూసినప్పుడు, గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు చాలా డార్క్ బ్లూలో ఉండింది. చూడగానే నాకు బ్రైట్గా ఉంది అనే సెలెక్ట్ చేసేసుకున్నాను. బట్ ఈ కేక్ వచ్చిన తర్వాత ఏమంటే కొద్దిగా లైట్గా ఉంది కలర్ అనిపించింది. ఇంకా ఈ కేక్కి క్యాండిల్, ఇంకా పార్టీ పాపర్, సో ఇవన్నీ ఏమంటే కాంప్లిమెంటరీగా ఇచ్చారు. సో కొంతసేపట్లో పార్టీ స్టార్ట్ అయిపోతుంది. సో చూస్తూ ఉండండి, మీకు బోర్ కొట్టచ్చేమో, ఎందుకంటే మాకు ఒక మంచి మెమొరీ లాగా ఉంటుంది అనేసి నేను అలాగే పెట్టేశాను. మీకు బోర్ కొడితే ప్లీజ్ స్కిప్ చేసేసేయండి. హ్యాపీ ఫ్రంట్ నుండి హ్యాపీ అట్లా రాదురా. వేసే గబగబాయ్ రే వాడిని పిలవండి. ఏ ఫిజు, ఏ ఫిజు, ఆ ఫిజ్గా డ్రెస్
ఇదే నేను సెలెక్ట్ చేసిన డ్రెస్. ఆ రోజు వెళ్ళాం కదా ప్యాంట్ లూజ్కి, మా సుదర్శన్ ఒక డ్రెస్ సెలెక్ట్ చేశాడు, నేను ఇంకొక డ్రెస్ సెలెక్ట్ చేశాను కదా. సో ఇదే అనమాట, నాకు నచ్చింది. ఇంకా షర్ట్ యాక్చువల్లీ బ్లూలో ఉంటే బాగుండు అనిపించింది, బట్ పింక్లో ఉండింది అక్కడ. సో ఏదో ఒకటి అనేసి తీసుకొచ్చేసాను. బట్ ఆ షర్ట్ వాడికి వేసిన తర్వాత చాలా గ్లోగా ఉన్నాడు అనిపించింది. ఇంకొకటి ఏమంటే మా సుదర్శన్కి కూడా నచ్చింది. దూరం పడు, వేడి ఎక్కువగా ఉంది. కుమారా రారా, కుమారా బాబా రాబోవా, సరేనా? తీస్తాను. ఆ ఫిజ్ గారు ఏడుస్తాడేమో అనుకుంటే ఇక్కడ చూసారా యాపీ ఏడుస్తా ఉంది. ఆ క్యాండిల్ యాపీ ఊపాలంట. మన ఏ ప్రోగ్రాం అంటే మనం అనుకున్నా ఉన్నాము. హ్యాపీ తీసుకో. ఆవిడకి ఎక్కువ పెట్టబాగు ధరణ ఆవిడ పెట్టబాగు ఎక్కువ. అత్యంతలు కేక్ పైన పడిపోతుంది ధరణ, గలీజ్ అయిపోతుంది. అబ్బు పాలు తాగిపోయి అబ్బు. కేక్ తినిపోతుంది. ఇక్కడ చూడండి మా ఫిజ్ గారు ఎంత బాగా అక్షంతలు వేపించుకుంటాడు, తల ఉంచుకొని మరీ భలే అనిపించింది నాకైతే. నానా టింకు సైడ్ ఉండండి రా. ఎలాగైతే ఏమి మా ఆఫీస్ గారి బర్త్డే, ఫస్ట్ బర్త్డే బాగా జరిగింది. అనుకున్న దానికంటే బాగా జరిగింది, ఎందుకంటే ఇది కూడా జరగదేమో అనుకున్నాం, వాడికి హెల్త్ బాగాలేదు కాబట్టి. బట్ దేవుడి దయ వల్ల అంత బాగా జరిగింది. ఇంకా ఇంట్లో మా మోహన కుమార్తో పాటు మేమందరం కూడా ఫుల్ హ్యాపీ. టెడ్డీ రూబీ వాళ్ళైతే అసలు ఫిజ్ గార్డ్కి హెల్త్ బాగలేదనేసి పాపం బర్త్డే జరుగుతుందో లేదో అని చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అవ్వదేమో జరగదేమో అనేసి. బట్ జరిగేసరికి ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళైతే అసలు. అబ్బాడు వస్తున్నాడు చూడు, సునీల్ రమ్మన్ బాబా అక్షంతలు వేస్తాడు. పోనీలేనన్నా
ఇదన్నా నువ్వు ఏదైనావా టిఫిన్ చేసుకో పక్కన పెట్టు వీళ్ళిద్దరే నాన్న కేక్ కనిపించట్లా, జరగండి రా. ఇంట్లో పిల్లలందరికీ సుదర్శన్ తర్వాత ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే మా సునీలే. లంచ్ టైంకి వస్తాడు, చాక్లెట్స్, లేస్ అని, బిస్కెట్స్ అని ఏదో ఒకటి తెస్తాడు. ఇంకా వీళ్ళందరి కోరికలు తీరుస్తూ ఉంటాడనమాట తినే విషయాల్లో. సో మా సునీల్ అంటే చాలా ఇష్టం ఇంట్లో పిల్లలందరికీ. మెయిన్గా హ్యాపీకి ఫోన్ చేసేస్తుంది, ఆంటీ ఫోన్ చేపించేసిస్తారు సునీల్కి. ఇంకా బాబాయ్ అది తీసుకోరా బాబాయ్, ఇది తీసుకోరా బాబాయ్ అని చెప్తా ఉంటుంది. ఇంకా ఈ అంకుల్ ఏమంటే చంద్ర అంకుల్, మా అత్తయ్య వాళ్ళ చిన్న తమ్ముడు, సాగర్ వాళ్ళ డాడీ. సుదర్శన్ వాళ్ళకి చిన్న మామ, పెద్ద మామ అంటే ఎక్కలేని రెస్పెక్ట్. సో ఏ ఫంక్షన్ జరిగినా వాళ్ళు లేకుండా ఉండరు, వాళ్ళు ఉండాల్సిందే. వన్ సైడ్ అలా కేక్ కటింగ్ అది జరుగుతూ ఉంది. ఇంకా ఇటు సైడ్ ఏమంటే సుదర్శన్ చేసిన చికెన్ దమ్ బిర్యానీ ఇంకా అందరికీ సర్వ్ చేసేస్తున్నారు. ఏమంటే వర్షం పడేలాగుంది, తొందరగా అయిపోవాలి అనేసి చూస్తున్నాము. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ పకోడీ, తర్వాత రైతా, షేర్వా, వడలు. ఇంకా వెజ్ తినే వాళ్ళకి పన్నీర్ దమ్ బిర్యానీ, రైతా, వడలు. ఇంకా లాస్ట్లో ఆంటీ చేశారు కదా పాయసం, బెల్లం పాయసం. సో అది అనమాట అందరికీ. ఇంకా వీళ్ళందరూ ఏమంటే మా కుమార్కి తెలిసిన వాళ్ళు, సో కుమార్ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళందరినీ పిలిచారు. ఇంకా వీళ్ళందరూ తెలిసిందే కదా మీకు, ఆల్వేస్ చెప్తా ఉంటాను ఎవరెవరు ఏంటి అనేది. యాప్ యాప్ నీ చూపి, యాప్ యాప్ నీ చూపి. నీకేం కావాలరా? కట్ చేసావు, చాలా గట్టిగా ఉంది అబ్బు. అయ్యో నా టెడ్డీ బర్త్డే కేక్ తీసుకొచ్చారు కదా, రెయిన్బో కేక్ అనేసి. సో అది కూడా ఇలానే ఉండింది, క్రీమ్ అంతా చాలా గట్టిగా ఉండింది. ఇంకా మా ఫిజ్ గార్డ్ కేక్ కూడా అంతే, చాలా గట్టిగా ఉండింది. ఇంకా లోపలంతా ఏమంటే చాక్లెట్ ఫ్లేవర్ ఇచ్చారు, చాలా టేస్టీగా ఉండింది. సో చూస్తున్నారా, వర్షం స్టార్ట్ అయిపోయింది, చాలా పెద్ద వర్షం పడింది. యాక్చువల్గా వర్షం పడద్దులే అనుకున్నాము, బట్ వర్షం పడిపోయింది. ఇంకా ఇతని పేరు విజయ్, ఆల్రెడీ చెప్పున్నాను మీకు, సునీల్ ఫ్రెండ్ అనమాట, మా కుమార్తె లాగే. ఇంకా అక్కడ వర్షం పడతా ఉంది కదా, మా సుదర్శన్ సెటప్ ఇక్కడ చేంజ్ చేసుకున్నాడు, ఇక్కడ పెడుతున్నాడు అందరికీ. మా సుదర్శన్కి కుకింగ్ చేయాలన్నా, సర్వ్ చేయాలన్నా చాలా ఇంట్రెస్ట్. ఎప్పటికైనా హోటల్ పెట్టాల్సిందే అంటూ ఉంటాడు. ఇంకా ఈ పిల్లలు చూసారా, ప్లేట్లు పట్టుకొని బబ్బా అన్నం పెట్టు బబ్బా అనేసి ఎలా అడుగుతున్నారు. పాపం ఆడి ఆడి అలసిపోయారు, ఆకలేసేస్తూ ఉంది. ఇంకా జెంట్స్ అందరూ ఇలా బయట కూర్చోపెట్టేసాము. ఇంకా లేడీస్ అందరూ ఇంట్లో ఉన్నారు, చూపిస్తాను మీకు. పిల్లలందరూ కూడా ఇంట్లోనే తింటా ఉన్నారు. ఇక్కడ ఇక్కడ భలే కలర్ఫుల్గా ఉంది. ఏం కావాలంట ఇవ్వు. ఇక్కడ కూర్చో రెడ్డి, ఇక్కడ కూర్చో హారిక దగ్గర. లక్ష్మి ఏది? లక్ష్మి యాప్ అను, హారిక ఆ గ్లాస్ అటు పక్క పెట్టుకో, యాపీ పడేస్తుంది. ఏ ఏ ఏ ఫిజ్ నాన్నా, ఫిజు ఆమ్ కొట్టి. ఇంకా ఈ డ్రెస్సే మా సుదర్శన్ సెలెక్ట్ చేసిన డ్రెస్. వెయ్యద్దు అట్లా, అట్లే ఉండు. అక్కడ ఉండు, అక్కడ అంతా పద వెళ్దాం పద. లక్ష్మి పిల్లలందరితో కలిసి తినేస్తే ఒకరికొకరు తినేస్తారు, వదిలేయరు అన్నం అంటారు. కానీ మా హ్యాపీ తిన్నట్టే ఉంటుంది అందరితో కలిసి, పాపం తినదు అసలు. అందుకే మళ్ళీ పెడుతున్నాను. ఇంకా అంతే, మెయిన్గా ఈ ఫంక్షన్స్, ఈ పార్టీస్ ఉంటే పిల్లల్ని పట్టించుకోం కదా, తినేసి ఉంటారులే పిల్లలతో అనుకుంటాం. కానీ హ్యాపీ పాపం తినదు,
అందుకే పెడుతున్నాను. ఇంకా ఈ పాప ఖుషి నాకు మా చిన్నత్త ఇంకొక అత్త ఉన్నారనమాట, వాళ్ళ మనవరాలు ఉషా అంటూ ఉంటాను కదా, నా తోడి కోడలు ఇంకొక అమ్మాయి. సో వాళ్ళ కూతురు, ఇంకా తను పాపం రాలేకపోయింది, అందుకే పిల్లల్ని పంపించింది. ఆ పాప ఏమంటే సరిగ్గానే తినట్లేదు. ఇంకా వన్ సైడ్ ఆ పాప కూడా పెడుతున్నాను. మేమెక్కడ ఆంటీ వీళ్ళతో అందరు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటే ఇంటికి రండమ్మా అని పిలుస్తారు. బట్ అస్సలు వెళ్ళలేము. వెళ్దాము అనిపిస్తుంది నాకు మోహనకి ఒకసారి, అయినా వెళ్ళలేము. ఈ పిల్లలతోనే అయిపోతుంది, లేజీగా అయిపోతాము. రెడీ అయ్యి వెళ్ళాలి, ఎవరు వెళ్తారులే అబ్బా అలా అనిపిస్తుంది. ఇంకా టైం అట్లే అయిపోతూ ఉంటుంది, వెళ్ళలేము. పిల్లలు చూసారా ఎంతమంది ఉన్నారో, గోల గోల చేసి పెట్టేస్తున్నారు. నువ్వు నాన్ వెజ్ అబ్బా? షేర్వా, చికెన్ పకోడీ అవన్నీ అక్కడ అందరు తినేశారు, అందరు వెళ్ళిపోయారు. ఇంకా మేమే మిగిలాము. ఇంకా లాస్ట్లో మేము తింటున్నాము. ఇంకా ఆ రోజు నేను పన్నీర్ బిర్యానీ తింటున్నాను. ఏమంటే ఆ రోజు థర్స్డే వచ్చింది, సో నేను వెజ్ తింటున్నాను. మా సుదర్శన్ నాన్ వెజ్. పాప సుదర్శన్కి పకోడీ అవన్నీ లేవంట, అయిపోయినాయి. ఇంకా మా మోహన్ నాకు చెప్పాను కదా, ఫిజ్ గాడికి మంత్రించారు కాబట్టి 3 days తినొద్దు నాన్ వెజ్. సో తను కూడా పన్నీర్ బిర్యానీయే తింటా ఉంది. పన్నీర్ బిర్యానీ ఉండింది, అసలు చెప్పలేను, అంత ఎమ్మీగా ఉండింది. అసలు చికెన్ దమ్ బిర్యానీ చేసినప్పుడు 12 వరకు ఉండి 12కి తినేదాన్ని కదా, బట్ ఆ రోజు నేను అసలు తినబుద్దే కాలేదు. తినాలి అన్ని కూడా రాలేదనమాట. నాకు పన్నీర్ బిర్యానీ చాలా సాటిస్ఫై అయ్యాను, చాలా బాగా తిన్నాను, చాలా బాగుండింది. పన్నీర్ బిర్యానీ ఎంత బాగుండిందంటే సుదర్శన్ భలే ఇష్టం వచ్చేసాడు నాకు, అంత బాగుండింది. తినేసిన తర్వాత ఏమంటే అందరు ఖాళీగా అయిపోయింది కదా, ఫొటోస్ తీసుకుందాం అనేసి వచ్చాము. డెకరేషన్ లేదు, మట్టి లేదు, ఆ బెలూన్స్ అన్నీ పగిలిపోయినాయి, అయినా కానీ ఫొటోస్ తీసుకుందాం అనేసి వచ్చాము. అదే దానికే నవ్వింది. అయ్యో బేబీ సుందరి, బేబీ లేరా, ల్యాప్టాప్ ఉంది. హ్యాపీ లే, హ్యాపీ హ్యాపీ హ్యాపీకి రేపు క్లాస్ ఉంది లక్ష్మి. సో ఇలా జరిగిందనమాట మా ఫిజ్ గాడి బర్త్డే. ఫోటోషూట్ అయిపోయింది, ఇంకా పడుకోవడానికి పైకి వచ్చేసాము. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.